హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి. పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. యాక్చువల్లీ అందరికీ తెలుసు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఇకపై పాలిటిక్స్ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి కాబట్టి ఆయన సినిమాలకి స్వస్తి పలుకుతున్నాను అంటూ ఆయన లాస్ట్ మూవీ కూడా ఏంటో ఆయన చెప్పేశారు. మరి ఇప్పుడు ఆ మూవీకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న హింట్ ని వదులుతూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసేసారు మైత్రి మూవీస్ వాళ్ళు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ మూవీకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అని మైత్రి మూవీస్కి సంబంధించి ఒక వీడియో గ్లింప్ అనేది వదిలారు. సో మీరేమంటారు? యాక్చువల్గా ఇంకా పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ఆ సినిమాతో లాస్ట్ అండి. ఓకే. ఆ సినిమాతో కలిపి మొత్తం 30 సినిమాలు చేశారు. ఓ, రాబోయే సినిమాతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ తో కలిపి 30 సినిమాలు చేశారు. ఒక సినిమా మాత్రం గెస్ట్ రోల్ చేశారు, శంకర్దాదా జిందాబాద్. అవి కాకుండా హీరోగా 29 సినిమాలు. 29 సినిమాల్లో ఫస్ట్ 7 సినిమాలు మనకి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారండి పవన్ కళ్యాణ్. అంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఖుషి వరకు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు గ్యాప్ వస్తే అప్పుడు సినీ పరిశ్రమలో ఏదో చిన్న చిన్న క్రాషెస్ అయినాయి వచ్చినాయండి. ఆ విషయాలన్నీ మనకెందుకు. తర్వాత తనే సొంతంగా డైరెక్షన్ చేద్దామని జానీతో చేశారు. కాకపోతే పవన్ కళ్యాణ్కి ఫస్ట్ ఫ్లాప్ అనేది జానీ రూపంలో ఎదురైంది. తర్వాత గుడుంబా శంకర్ ఇట్లాంటివి కూడా పోయినాయండి. తర్వాత అప్పుడు గబ్బర్ సింగ్ అత్తారింటి దారేది ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయినాయి. అంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటనేది అవి మళ్ళీ చాటి చెప్పినాయి. అప్పుడు మధ్యలో ఫస్ట్లో ఉన్న 7 సినిమాలు హిట్ అయినాయి, మధ్యలో కొన్ని ఫ్లాప్ అయినాయి కదా. అయినా సరే పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గింది అనుకున్నారు, కానీ తగ్గలేదు, ఇంకా పెరిగింది అనేది అత్తారింటి దారేది గబ్బర్ సింగ్ సినిమాలు నిరూపించాయండి. అట్లా ఆయన తన స్టాండర్డ్స్ని నిలుపుకుంటూ ముందరకు వెళ్తుండగా జనసేన పార్టీని పెట్టారు కదా. ఆ జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2019లో హరిహర వీరమల్లు స్టార్ట్ అయిందండి. ఆ టైంలో కరోనా వచ్చింది. ఆ 2019 తర్వాత నుంచి ఈ సినిమా షూటింగ్, అంటే 2020లో అండి, ఆ సినిమా షూటింగ్ జరుపుకుంటూ వస్తూనే ఉంది. కానీ తన జనసేన పార్టీ కోసం ఆయన తిరుగుతూ ఉన్నారు, మొత్తం పార్టీని పటిష్టం చేద్దామని. ఆ టైంలో అసలు ఈ సినిమాని షూటింగ్ చేసి కంప్లీట్ చేయడం అనేది ఆయన వల్ల అవ్వలేదు. అంటే రాజకీయాల్లో పూర్తిగా లీనమైపోయారు. అది చివరికి కింద మీద పడి ఎట్లాగొట్లా మొన్నటికి ఒక కొలికి తీసుకొచ్చారు. అయితే దీనివల్ల తన కెరీర్ కొంచెం స్పాయిల్ అవుతుందని చెప్పేసి క్రిష్ గౌరవంగా మర్యాదపూర్వకంగానే పవన్ కళ్యాణ్ కానీ నిర్మాత ఏం రత్నం గారికి వీళ్ళిద్దరికి చెప్పేసేసి ఆయన తప్పుకున్నారండి. ఎందుకంటే ఇంకో సినిమా చేసుకున్నాము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారుగా, ఏ టైంలో ఆయన ఖాళీగా ఉంటారో తెలియదు, ఎప్పుడు కాల్ షీట్స్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు షూటింగ్ జరిగిద్దో తెలియదు. దాంతో క్రిష్ చేసుకుంటానండి అని చెప్పేసి మర్యాదగానే చెప్పేసి వెళ్ళిపోయారండి. అయితే కొన్ని సన్నివేశాలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ అతను డైరెక్షన్ చేశాడు. అది కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఈ నెల 12 సినిమా రిలీజ్ అవ్వాలి, జూన్ 12 హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాలి. కానీ ఏఎం రత్నంకి ఒంట్లో బాగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దాంతోపాటు కొన్ని ఇతరత్ర కారణాల వల్ల కూడా సినిమా వాయిదా వేశారండి. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవటాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది థియేటర్ల బంద్కి పిలుపునిచ్చారు కదా. ఒక్కసారి వాళ్ళు అట్లా చేస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు కదా. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. సినిమా ఆపి అంటే పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఒకసారి చూపించాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి థియేటర్ల వాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఈ నిర్మాతలు ఆ నలుగురు చాలా మంది ఉన్నారుగా, వాళ్ళంతా కూడా అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. డబ్బులు వస్తాయి దాచుకుందాం అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. సినిమా వాయిదా వేసి కావాలని చెప్పేసి వాళ్ళకి కొంచెం షాక్ ఇచ్చారులేండి, తెలిసి రావాలని చెప్పేసి. ఈలోపు థియేటర్ల తనకి ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. దాంతో దెబ్బకు మొత్తం అన్ని దిగొచ్చినాయి, మామూలు రేట్లకు వచ్చేసినాయండి. అది వేరే విషయం. అయితే ఎంత బిజీగా ఉంటా సినిమాలు చేయటం అనేది దాదాపుగా అసాధ్యం అని పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది. ఇంకోవైపు ఏంటంటే సనాతన హిందూ ధర్మాన్ని తీసుకొని దక్షిణ భారతదేశం అంతా పర్యటించాలి. ఆ టైంలో సినిమాలు చేయడం ఇంకా కష్టమైంది. ఇప్పుడు హరిహర వీరమల్లు దాదాపుగా అయిపోయిందండి షూటింగ్. నెక్స్ట్ ఇంకా ఓజీ ఉంది. యాక్చువల్గా ఎలక్షన్స్ ముందే ఓజీ 50% కంప్లీట్ అయింది. ఎందుకంటే గ్యాంగ్స్టర్ సినిమాలంటే పవన్ కళ్యాణ్కి బాగా ఇష్టం, అట్లాంటివి బాగా లైక్ చేస్తాడు. ఆయన కెరీర్ లో కూడా అట్లాంటి సినిమాలు 4 వచ్చినాయండి. అయితే ఇక దీన్ని ఓజీని సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నారండి. సెప్టెంబర్లో రిలీజ్ చేసిన తర్వాత ఇక ఫైనల్గా ఉస్తాద్ భగత్ సింగ్ అదొక్కటే పవన్ కళ్యాణ్ కెరీర్లో లాస్ట్ సినిమా. దాంతో మొత్తం పవన్ కళ్యాణ్ అనే పవర్ స్టార్ 30 సినిమాలు చేసినట్లు అవుతుందండి. అంటే ఒకసారి అయినా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్, మీరు ఎప్పటి వరకు సినిమాలు చేస్తారు అని చెప్పేసి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి, నాకు డబ్బులు అవసరం ఉంది, రాజకీయాల్లో నాకు డబ్బులు రావు, కాబట్టి డబ్బులు అవసరం ఉన్నంత కాలం నేను సినిమాలు చేస్తూనే ఉంటాను అన్నారు. కానీ ఎందుకని సడన్ గా ఇదే నా లాస్ట్ మూవీ, మళ్ళీ నేను సినిమాలు చేయను అని చెప్పేసి చెప్పారు? యాక్చువల్గా ఇప్పుడు ఇతను
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయినా అతను ప్రతిపక్షంగానే ఉన్నాడు కాబట్టి ఆ టైంలో ప్రజల సమస్యలు తీర్చడానికి తన సొంత డబ్బుని ఉపయోగించుకున్నారు. అవును, సినిమా షూటింగ్ల ద్వారా తను నటించడం ద్వారా వచ్చిన పారితోషికాన్ని ఈ కౌలు రైతులు చాలా మంది రాష్ట్రంలో ఆత్మహత్యలు చేస్తున్నారు కదండి. అక్కడ వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇచ్చారు. తన సొంత రెమ్యూనరేషన్ నుంచి. అట్లా కాకుండా ఇంకా మిగతాయి కూడా చాలా చోట్ల సహాయాలు తన సొంత రెమ్యూనరేషన్ నుంచి చేశారండి. ఇంకా దానికి మించి వేరే ఆదాయం కూడా పవన్ కళ్యాణ్కి లేదు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు కదా, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సాయం చేయాలంటే ప్రభుత్వం తరపున చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం తరపున సాయం చేయటం అంటే పెద్ద కష్టమేం కాదండి. ఇప్పుడు సినిమాలో అవసరం లేదు సాయం చేయాలంటే, ఎందుకంటే అధికారికంగా ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ప్రజలు పన్నుల ద్వారా కట్టిన ఆదాయం అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎవరికి చేయాలన్నా అది మంచే కదా. ఇప్పుడు ఆ రోజు అంటే అధికారంలో లేను కాబట్టి సొంత డబ్బులు చెల్లించారు. అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా కొణితెల అని చెప్పేసి ఒక గ్రామం ఉందండి, అది తన ఇంటి పేరు మీద ఉందని చెప్పేసి నందికొట్కూరు నియోజకవర్గం కిందకు వస్తుంది. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కలిసి దీన్ని డెవలప్ చేయాలండి అని అడిగితే ఓకే తన ఇంటి పేరు మీద ఉంది కాబట్టి డెవలప్ చేద్దాం అని చెప్పేసి ప్రభుత్వం తరపున ₹50,00,000 రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఈ రోజు రిలీజ్ చేస్తే నంద్యాల జిల్లా కలెక్టర్ ఆ చెక్ ని ఆఫీసర్స్ కి అందజేసి ఆ ఊరికి కావాల్సిన మౌలిక సౌకర్యాలు మొత్తం కల్పించమని చెప్పారు. పనులు కూడా జరుగుతున్నాయండి. అట్లా ప్రభుత్వం తరపున సాయం చేయడానికి ఆ చేయగలిగిన హోదాలో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఇంకా సినిమాలు అవసరం లేదు వాస్తవానికి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి స్వస్తి పలికితే మరి ఆయన అభిమానుల్ని ఎవరు ఎంటర్టైన్ చేస్తారు? అంటే పవన్ కళ్యాణ్ వారసుడి కింద కీరానందన్ తీసుకురావాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారండి. అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది, పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి, లేకపోతే తనని రాజకీయ సినిమాల్లోనే యాక్టింగ్ మామూలుగా సినిమా నటుడిగా తీర్చిదిద్దాలా, లేదంటే అతని లక్ష్యం ఏంటి, కొడుకు లక్ష్యం అంటే కొడుకు ఒకసారి ఆల్రెడీ ఒక చిన్న మాట చెప్పాడు, నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం, సో ఎడిటర్ గా ఉండాలనుకుంటున్నాను, మా నాన్న మూవీని ఎడిట్ చేయాలనుకుంటున్నాను అని. అలానే ఆయనకు సంబంధించిన ఆయన బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి కూడా ఒక చిన్న వీడియోని ఆయనే స్వయంగా ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. బట్ నాన్నగారి వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే ఎడిటింగ్ ని పక్కన పెట్టి కంపల్సరీ వస్తాడు అనుకోవచ్చు అకీరా వస్తాడు అనుకునే దానికన్నా పవన్ కళ్యాణ్ నిర్ణయం కన్నా కూడా అండి ఇక్కడ చిరంజీవి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి కుటుంబం మొత్తానికి కూడా పెద్ద కాబట్టి చిరంజీవి నిర్ణయం ప్రకారం డెసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు ఆయన ఆలోచనకు అనుగుణంగా. అయితే అకీరానందన్ ఏం చేయాలి ఏంటి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించుకున్నా కూడా పవన్ కళ్యాణ్ తన అన్న మాటకు బద్దుడే ఉంటాడు కాబట్టి ఆయన చెప్పిన మాటకే గౌరవం ఇస్తాడు. ఇప్పుడు అకీరానందన్ మనం ఇలా చేద్దాం, ఇలా చేస్తే గనక అతని కెరీర్ బాగుంటుంది, సినిమాల్లోనే హీరోగా ఉంచుదాం అని అన్నారు చిరంజీవి అంటే గనక ఆ ప్రకారమే పవన్ కళ్యాణ్ అతన్ని ముందుకు తీసుకెళ్తారండి. అయితే ఏదన్నా కానీ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ వారసుడు ఎవరైనా నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కూడా కాదు, చిరంజీవి. అంటే ఎంతదేనా గానీ అన్న చెప్పిన మాటే వేదం. ఆ రోజు చూశారుగా మీరు, గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు అందరి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం చేస్తే ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. నేను మీ అన్నదమ్ముల అనుబంధాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను, ఆనందం వేసింది అని చెప్పేసి మోడీ కూడా అన్నారు. అది దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.